మా ఆయన దుబాయ్ వెళ్ళాడు బాబు, మా ఆయన దుబాయ్ వెళ్ళాడు బాబు. బంగారు కోటు దుబాయ్ సేటు చెయ్యే పట్టిందో. ఏదో ఒకటి చేయొచ్చుగా, ఏదో ఒకటి చేయొచ్చుగా. ఏమేం చేయాలంటే ఇక ఈ కార్ నాదే, నా కార్ లో తిరుగుదాం రావచ్చుగా, నా కార్ లో తిరుగుదాం రావచ్చుగా. ఏంటి బాబా అన్న? చక్క భజన వేయాలా? చక్క భజన వేయాలా? అత్తరు సాయిబూరారా. హలో చెప్పు బేబీ. నువ్వు బాగా గుర్తుకొస్తున్నావురా నాకు, అసలు మామూలుగా కాదు. ఓ హాయ్ అబ్బాయి, ఓ హాయ్ అబ్బాయి. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని. హలో ఏంటి ఏంటి అబ్బాయి, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమిటి డ్రామా? నా గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నా. ఒకసారి పెట్టు, నేను మాట్లాడతాను, నీతోటి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చిన్న పని ఉంది లేదు. నువ్వు అసలు మనిషివా మృగానివా? ఏ అది ఎవరో తెలియదు, ఆంటీ ఏదో మాట్లాడాలి అంటుంది. సరేలే ఒకసారి పోయి ఫోన్ పెట్టి, నేను చెప్తా కదా పెట్టు. సరే సరే, నేను నీతోనే మాట్లాడతా. తను ఎవరో నాకు తెలియదు, తెలియని పర్సన్తో ఎట్లా మాట్లాడాలి? చిన్న పని ఉంది అబ్బాయి. ఏంటి పని, ఏంటి పని? మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. ఒకసారి ఫోన్ పెట్టు. నేను ఆగు, మళ్ళీ ఫోన్ చేస్తా. సరే చెప్పండి. ఏంటి అబ్బాయి, నువ్వు ఎప్పుడు అమ్మాయిలతోనే మాట్లాడతావా? అమ్మాయిలతో మాట్లాడకపోతే మరి ఆంటీలతో మాట్లాడమంటారా? ఏంది ఎందుకు? ఎందుకేంటి? నాకు నచ్చి నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. గర్ల్ ఫ్రెండ్? మరి ఏమేం చేస్తున్నావు గర్ల్ ఫ్రెండ్ కోసం? ఏమేం చేయాలంటే అంటే నువ్వు ఏమన్నా కొనిచ్చావా? కామనే కదా, తీసుకెళ్ళావా? ఏముంది, డైలీ తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడేమది, ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, బండి ఉందా? చార్మినార్ తిరుగుతూనే ఉన్నాం. బండి మీద? బండే కావాలి ఏంది తిరగడానికి, కాలు ఉంటే చాలు. ఇక ఈ కార్ నాదే, నా కార్ లో తిరుగుదాం రావచ్చుగా, నా కార్ లో తిరుగుదాం రావచ్చుగా. నేను రాను. ఎందుకు? నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఓకేలే. గర్ల్ ఫ్రెండ్ అంటే నీకు అంత ఇష్టమా? అంటే నా గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం. అయ్యో, మా ఆయన ఊరెళ్ళారు బాబు, దుబాయ్. ఓకే, మా ఆయన దుబాయ్ వెళ్ళాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట, టైం పాస్ అవ్వట్లేదు నాకు. అయితే ఇప్పుడు దానికి నేను వచ్చి చక్క భజన వేయాలా? చక్క భజన వేయాలా? అత్తరు సాయిబూరారా. టైం పాస్ కోసం కార్ లో అలా వస్తావేమో, షికారు వెళ్దాం అని వచ్చా. మరి నా గర్ల్ ఫ్రెండ్ ఏం చేయాలి? వదిలేసేయాలి? మీ గర్ల్ ఫ్రెండ్ వదిలేమని చెప్పలా, మీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకో. ఒకసారి రా, మీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు నేను ముగ్గురం కలిసి వెళ్దామా? ముగ్గురం అతను ఒప్పుకుంటా? ఒప్పించుకోవచ్చు కదా, ఆ మాత్రం చెప్పలేవా నువ్వు? ఏమని చెప్పాలి? అదే ఎలా చెప్పాలా ఆలోచిస్తున్నా. సరే ఒకసారి ట్రై చేస్తాను. ఏ వద్దు, ఆమెకెందుకు ఇప్పుడు? ఫోన్ చేస్తా, ఇట్లా బయటకు వెళ్దాము వస్తావా అని అడుగుతా. అయితే మీ గర్ల్ ఫ్రెండ్ ముందే ముద్దు పెట్టమంటే నాకు ముద్దు పెడతావా? ఏంటి బాబా అన్న? లేదు, తనకే పెడతాను. అది చేయమంటే తనకే చేసుకుంటా. అన్ని తనకే చేస్తావా? మరి నాకు నీకేం చేయాలి? నేను ఏదో ఒకటి చేయొచ్చుగా. ఏదో ఒకటి అంటే అది కూడానా? అన్నయ్య మా ఆయన దుబాయ్ వెళ్ళాడు బాబు. బంగారు కోటు దుబాయ్ సేటు చెయ్యే పట్టిందో. నాకు అన్ని అలవాటు లేదమ్మా. పర్లేదు, నేను అలవాటు చేస్తా. నాకు ఆల్రెడీ ఉంది కదా. నిజంగా పతివ్రతలాగా మాట్లాడకు, అర్థమవుతుందా? ఏంది నాకు బీపీ లేపకు. నేను చూడలేదు అనుకున్నావా, మొన్న చెట్టుకాడు ఇంకొక వేరే అమ్మాయితో నువ్వు మాట్లాడు. నేనా? ఆ అమ్మాయిని తీసుకొని బండి మీద కూడా వెళ్ళావు. అవునా? ఇదే రూట్ లో నేను చూసా. తనే నా గర్ల్ ఫ్రెండ్. తనేం నీ గర్ల్ ఫ్రెండ్ కాదు. నీ గర్ల్ ఫ్రెండ్ పొట్టిగుంటది. స్వీట్స్ పెట్టుకుంటది, ఆమె నీ గర్ల్ ఫ్రెండ్. నా ఇష్టం అది. నేను ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతావు? నేను ఒక 50 మందితో తిరుగుతాను. ఎందుకు తిరుగుతావు? అమ్మాయితో తిరుగుతా. నీకేంటి? డైలీ ఒక అమ్మాయితో ఎందుకు తిరుగుతావు నాకు చెప్పు. నా ఇష్టం. అమ్మాయితో తిరిగినాడు, ఆంటీతో తిరగ నా ఇష్టం. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు మాట్లాడగలిగే శక్తి ఉంది నీ దగ్గర. ఇంకేం కావాలి? ఏం కథలేముంది? నిజం. ఎంతమంది అమ్మాయిల జీవితం పాడు చేస్తావు? నేను ఒక్క అమ్మాయి తోటి ఇప్పుడు దాకా మిస్బిహేవ్ చేయలేదు.
ఒకవేళ చేసే ఆ ఉంటే చెట్టుకి చెట్టు నిజం దగ్గర- చెప్తున్నా చేసే ఉంటే ఇంతమంది గర్ల్ ఫ్రెండ్లు ఎందుకు ఉంటారు? ఇంతమంది గర్ల్ ఫ్రెండ్లు ఎందుకు ఉంటారు? అదే చెప్తూ నేను ఎందుకు? అదే అంటున్నా. అంటే నువ్వు చెయ్యలేవా ఆయన కాలిన్ భయ్యా. నీకు అర్థం కావట్లే నేను చెప్పేది. నువ్వు ఇంకా చూడడానికి ఇంత బాగున్నావు, ఇప్పుడు మంచిగా బాగున్నావు ఉన్నావు. అది కాదు. అబ్బా, నీకు ఉందనుకున్నానే నేను. ఇప్పుడు లేదా? పొగుడుతున్నావా తిడుతున్నావా? నీకు లేదా? నువ్వు చూస్తావా? నేనెందుకు చూడను? ఆల్రెడీ మీ గర్ల్ ఫ్రెండ్లకి ఏం చెప్తలేనన్నా. నీకేమి లేదైతే అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. మా తల్లి నేను ఆ ఉద్దేశంతో అన్నట్లా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు నా దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. నేనేం కావాలో నేను తీసుకుంటా. నువ్వేమన్నావు? ఏమన్నా ఎవరికి నేను ఏం చేస్తలేను కాబట్టి ఇంతమంది గర్ల్ నేను ఉద్దేశపూర్వకంగా అనలే. వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయం చేయట్లేదు కాబట్టి వాళ్ళు నాతో కలిసి ఉంటున్నారు అంటున్నారు. ఇబ్బంది ఏం కాదులే, నీకు అవసరం ఉందని వాడేసుకొని వదిలేస్తున్నావు. ఒక్కొక్కరికి నాకు 4 తెలుసు నీ గర్ల్ ఫ్రెండ్స్. నేను ఏదైనా సరే ముఖం పట్టుకునే చెప్తా. వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ మీద కేసు పెట్టిస్తాను. నిజంగా. భయపెడుతున్నావు వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ మీద కేసు పెట్టి గుడ్డలు ఇప్పి తన్ని ఇప్పుడు నీతో వస్తే మాత్రం ఇవన్నీ చేయాలి. నాతో వచ్చావు అనుకో, నేను ఎవరికి ఏ కంప్లైంట్ చేయను. నాతో నువ్వు రాలేదు అనుకో, నేను అది కాదు, నేను ఇంత మందితో తిరిగినా అని తెలిసి కూడా నాతో నన్నే ఎందుకు అడుగుతున్నాను? అంటే నువ్వు రెస్ట్ రాదు కదా. బాబీ అయితే నీలో రెస్ట్ టైం ఎక్కువ ఉందేమో అని. ఉందనే కదా అంటే మంది. నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ ఉన్నారంటే అనిపిస్తున్నావేమో అని. అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది నాలంటోనే ఇష్టపడతారు. అవును, నీలాంటి వాళ్ళు ఎందుకు నిన్నే ఇష్టపడతారు అబ్బాయి? అబ్బా అంత సినిమా నిజం అబ్బాయి, అంత సినిమా ఉందా? నిజంగా కింద నుంచి మీరు ఒకసారి చూసుకో. నేను ఎందుకు చూసుకోవడం? నేను డైలీ చూసుకుంటా. ఏం కాదు, ఇప్పుడు మళ్ళీ చూసుకో అబ్బాయి, ఇలా కింద నుంచి ఇలా మీరు. నన్నేం చూడక్కర్లా, నిన్ను నువ్వు చూసుకో. బాగానే ఉంది, నేను బాగానే ఉంటా. చెప్పు ఇప్పుడు. ఇప్పుడు నాతో వస్తావా? 4 అమ్మాయిని పిలమంటావా? అబ్బా చంపేశారు. 4 అమ్మాయిలు ఎవరు పిలుస్తారు? నీ లవర్లు. నా లవర్ వేరే వాళ్ళని పిలువ అయితే వస్తా. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. నువ్వు వచ్చావా నాతో మంచిగా ఉంటది. నాతో రాలేదా? ఆ 4 పిల్లల్ని పిలిచి ఈడు మీ 4కి బాయ్ ఫ్రెండ్ ఇంకా 4 ఉన్నారని నేను చెప్తాను.